మరో బ్రేకింగ్ న్యూస్. పోచారం శ్రీనివాసరెడ్డి ఇంట్లోకి మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ చొరబడడాన్ని పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. పోచారం ఇంటికి చేరుకున్న వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ అక్కడ పరిస్థితిపై ఆరా తీశారు. బాల్క సుమన్ ఎలా వచ్చారు, ఎలా చొరబడ్డారు, సీసీటీవీ ఫుటేజ్ ను పరిశీలించారాయన. ఎవరు చట్టవిరుద్ధంగా ప్రవర్తించినా చర్యలు తప్పవని హెచ్చరించారు. మరోవైపు బాల్క సుమన్ పై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు చెప్పండి. అయితే పోచారం కాంగ్రెస్ లో చేరడంతో అక్కడ బీఆర్ఎస్ ఓర్వలేక అక్కడ బాల్క సుమన్ చొరబడడం జరిగింది. అయితే అది సీరియస్ గా తీసుకున్న పోలీసులు ఆయనపై కేసు నమోదు చేయడం జరిగింది. అసలు ఏం జరిగింది, ఎలా చొరబడ్డారు, ఏంటి ఓవరాల్ డీటెయిల్స్? ప్రస్తుతం ఈ రోజు ఉదయం 10 గంటల సమయంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వీళ్ళిద్దరు కూడా బంజారాహిల్స్ నివాసానికి, పోచారం శ్రీనివాసరెడ్డి నివాసానికి చేరుకున్నారు. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత పోచారం శ్రీనివాసరెడ్డి సీఎం రేవంత్ రెడ్డిని, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇద్దరిని కూడా బొకే ఇచ్చి తన ఇంట్లోకి ఆహ్వానించారు. అయితే లోపల సీఎం రేవంత్ రెడ్డి తోటి ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి భేటీ అయ్యారు. దాదాపుగా గంటకు పైగా సమావేశం కొనసాగుతుంది. అయితే ఆ సమయంలో ఊహించిన విధంగా అన్యూయ పరిణామం ఒకటి చోటు చేసుకుంది. మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే అయినటువంటి బాల్క సుమన్ ఒక్కసారిగా పోచారం శ్రీనివాసరెడ్డి నివాసాన్ని చేరుకున్నారు. ఈ గేట్ ఏదైతే ఉందో ఈ గేట్ దగ్గర సీఎం సెక్యూరిటీ అంతా కూడా అలర్ట్ గా ఉంటుంది. సో అప్పటికే సీఎం సెక్యూరిటీ అంతా కూడా బయట ఉన్నారు, ఎవరిని కూడా లోపలికి కనిపించట్లేదు. సో ఆ సమయంలో అన్యూయంగా మా బాల్క సుమన్ ఒక్కసారిగా ఈ గేట్ ని తోచుకుంటూ ఒక్కసారిగా లోపలికి వచ్చారు. వెంటనే సీఎం సెక్యూరిటీ అంతా కూడా అలర్ట్ అయిపోయారు. తనతో పాటు విద్యార్థి సంఘ నాయకుడైనటువంటి బీఆర్ఎస్వి రాష్ట్ర అధ్యక్షుడు గెల్లి శ్రీనివాస్ యాదవ్, తనతో పాటుగా ఓయూ విద్యార్థి నాయకులందరూ కూడా ఒక్కసారిగా పోచారం శ్రీనివాసరెడ్డి ఇంటిపైకి దూసుకొని వచ్చారు. మా నాయకుడి ఇంటికి ఎలా సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎలా వస్తారు, ఎలా పార్టీలోకి చేర్చుకుంటారని చెప్పేసి కూడా ఆందోళన దిగిన పరిస్థితి కనిపించింది. కానీ ఇటువంటి చర్యలు ఎవరు చేసినా కూడా ఉపేక్షించలేదని చెప్పేసి కూడా పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే సీఎం ప్రోటోకాల్ ఉంటుంది కాబట్టి ఎవరిని కూడా లోపలికి అనుమతించరు. ఎవరికైతే ప్రోటోకాల్లో పేర్లు ఉంటే వాళ్ళు మాత్రమే లోపల కనిపిస్తారు. అయితే ఈ రూమ్ ఏదైతే ఉందో దాదాపుగా మన బాల్క సుమన్ ఒక్కసారిగా గేటు లోపల తోచుకుంటూ ఒక్కసారిగా ఈ డోర్ దగ్గరికి ఒక్కసారిగా రావడం జరిగింది. వెంటనే ఇక్కడ కూడా సీఎం సెక్యూరిటీ వెంటనే అలర్ట్ గా ఉన్నారు. అలర్ట్ అయిన సమయంలో వెంటనే బాల్క సుమన్ పట్టుకొని దాదాపుగా బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. బయటకు తీసుకొచ్చిన తర్వాత బంజారాహిల్స్ పోలీసులకి బాల్క సుమన్ ని ఉపజెప్పారు. ప్రస్తుతం బాల్క సుమన్ అయితే బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నారు. తనతో పాటుగా వచ్చినటువంటి విద్యార్థి సంఘ నాయకులు ఎవరుంటారో వారందరూ కూడా ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నారు. కొద్దిసేపటి క్రితం అయితే వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ పోచారం శ్రీనివాసరెడ్డి ఇంటికి చేరుకున్నారు. ఇక్కడ ఉన్న జరిగిన ఘటన ఏదైతే ఉందో ఘటన అంతటిని కూడా మొత్తం పరిశీలించారు. సీసీటీవీ ఫుటేజ్ని కూడా తీసుకోబోతున్నారు. మా బాల్క సుమన్ ఎట్లా వచ్చాడు, ఏ విధంగా వచ్చాడు, ఏం జరిగింది అనేది కూడా మొత్తం కూడా పోలీసులంతా కూడా ఇక్కడ అలర్ట్గా ఉన్నారు. అంటే మొత్తం క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ఖచ్చితంగా బాల్క సుమన్ పై కూడా కేసు నమోదు చేసే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే చట్ట విరుద్ధంగా ఎవరు ప్రవర్తించినా కఠినమైన చర్యలు ఉంటాయని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్న నేపథ్యంలో, ఎందుకంటే ఎటువంటి పర్మిషన్ లేకుండా సీఎం లోపల ఉండగా మంత్రులు అదేవిధంగా ఎంపీ బలరాం నాయక్, అదేవిధంగా ఎమ్మెల్యే మురళీ నాయక్ వీళ్ళందరూ కూడా లోపల ఉన్నారు. పోచారం శ్రీనివాసరెడ్డితో భేటీ అయ్యారు. ఆ సమయంలో పోచారం శ్రీనివాసరెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. సో వాళ్ళ ఏకాంతంగా చర్చించుకుంటున్న సమయంలో ఈరోజు కేబినెట్ మీటింగ్ కూడా ఉన్నది. కేబినెట్ మీటింగ్లో తీసుకోబోతున్న నిర్ణయాలు ఏంటి అనేటిని కూడా ఇటు పోచారం శ్రీనివాసరెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి వివరిస్తున్నారు. దాదాపుగా గంటకు పైగా రైతు రుణమాఫీ అంశాలకు సంబంధించి కూడా, ఎందుకంటే చాలా సీనియర్ నాయకుడు, గతంలో వ్యవసాయ శాఖ మంత్రి పనిచేశారు, స్పీకర్గా పనిచేశారు, ఎంతో అనుభవం ఉన్న వ్యక్తి పోచారం శ్రీనివాసరెడ్డి. తనకు రైతు రుణమాఫీకి సంబంధించిన అంశాలు ఏదైతే ఉన్నాయో, ఎప్పటికల్లా రైతులకు రుణమాఫీ చేయబోతున్నాం ఏంటి అంశాలు, అదేవిధంగా రాష్ట్రంలో జరుగుతున్న పరిపాలన అన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు పోచారం శ్రీనివాసరెడ్డికి వివరిస్తున్న సమయంలో అన్యూయంగా ఘటన చోటు చేసుకుంది. ఒక్కసారిగా బాల్క సుమన్ గేట్లు తోచుకుంటూ పోచారం శ్రీనివాసరెడ్డి ఇంటి దగ్గర నుంచి దాదాపుగా ఈ డోర్ వరకు కూడా రావడానికి ప్రయత్నం చేశాడు. ఈ డోర్ నుంచి లోపలికి వెళ్లే ప్రయత్నం చేశాడు. వెంటనే పోలీసులందరూ కూడా సెక్యూరిటీ అలర్ట్ అయింది. అలర్ట్ అయిన తర్వాత అతన్ని తీసుకొని బయటకు వచ్చారు. సో ఆ సమయంలో అప్పటికే కొంతమంది విద్యార్థి సంఘ నాయకులందరూ కూడా అక్కడక్కడ కొంతమంది వేచి చేస్తున్నారు. అంటే వాళ్ళు కూడా ఆందోళన దిగుదామనే ప్రయత్నంలో ఉన్నారు. సో ఒక్కసారిగా వాళ్ళంతా కూడా ఒక ప్రీ ప్లాన్ ప్రకారం కూడా ఇక్కడికి రావడం జరిగింది. తర్వాత బాల్క సుమన్ని అరెస్ట్ చేసి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్తున్న సమయంలో ఒక్కసారిగా విద్యార్థి సంఘ నాయకులందరూ కూడా, అంటే బీఆర్ఎస్ కు చెందినటువంటి విద్యార్థి సంఘ నాయకులందరూ కూడా అడ్డుకునే ప్రయత్నం చేశారు. పోలీసులు వెంటనే వాళ్ళందరినీ కూడా చెదరగొట్టారు. వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి ప్రస్తుతానికి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు. ఏదేమైనా సరే ఈ ఘటన
మాత్రం పోలీసులు కూడా చాలా సీరియస్గా తీసుకున్నారు. ఎందుకంటే ఎన్నడూ కూడా జరగలేదు. అంటే ఆయన ఒక మాజీ ప్రజాప్రతినిధిగా ఉండి కూడా ఎలా ఇలాంటి ఘటనలు అంటే ఇలాంటి వాటికి ఎలా వస్తాడు, ఎలా ఏ విధంగా చొరబడతాడు, సో ఇది కరెక్ట్ కాదు కదా అని చెప్పేసి కూడా పోలీసులు కూడా కొంత సీరియస్గా అయిన నేపథ్యం కనిపిస్తుంది. ఎందుకంటే ఆయన ఒక మాజీ ప్రజాప్రతినిధి కాబట్టి సరిపోయింది, అదే ఏరే వాళ్ళు అయితే ఎలా ఉండేది కాబట్టి. సో ఇలాంటి ఘటనలు మరోసారి పునరావృతం కాకుండా పోలీసులు కూడా తనపై ఖచ్చితంగా కేసులు కూడా నమోదు చేసే అవకాశం ఉంది. ఎవరైతే ఇంకా ఈ ఆందోళన పాల్గొన్నారో, ఎవరైతే పోచారం శ్రీనివాసరెడ్డి చేరుకుని అడ్డుకునే ప్రయత్నం చేశారో, అదేవిధంగా బాల్క సుమన్ అరెస్ట్ చేసి తీసుకెళ్తున్న సమయంలో కొంత ఆందోళన దిగారో, వీరందరిపై కూడా కేసులు నమోదు చేసే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ప్రస్తుతం సైదులు ఇంటి బయట ఇంత జరిగింది అని చెప్పి మీడియా వాళ్ళు రేవంత్ రెడ్డిని ప్రశ్నించినప్పుడు ఆయన ఎందుకు స్పందించలేదు, అంటే స్పందించకపోవడం వెనుక గల కారణాలు ఏంటి? ఈ ఘటన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి పోచారం శ్రీనివాసరెడ్డి ఇంటి నుంచి బయటకు వచ్చారు. తర్వాత సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో కూడా మాట్లాడడం జరిగింది. ఖచ్చితంగా ఈ ఘటనకు సంబంధించి మీడియా ప్రతినిధులు అడగగా ఈ సమయంలో నేను అలాంటి ఘటనలపై తర్వాత స్పందిస్తానని చెప్పారు. ఎందుకంటే రైతులకు ఒక శుభసూచకం జరగబోతుంది. ఎందుకంటే రైతు రుణమాఫీ అంశానికి సంబంధించి ఈరోజు కేబినెట్ మీటింగ్ కూడా ఉన్నది. కేబినెట్లో చాలా కీలకమైన నిర్ణయాలు తీసుకోబోతున్నాం. సో అది ముఖ్యంగా రైతు రుణమాఫీకి సంబంధించిన అంశం కాబట్టి సో అందుకు మేము ఈ సమయంలో ఇలాంటి ఘటనలు ఏదైతే ఉన్నా ఖచ్చితంగా త్వరలోనే స్పందిస్తా అని చెప్పేసి కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. అదేవిధంగా తర్వాత సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన తర్వాత మన పోచారం శ్రీనివాసరెడ్డి కూడా మీడియాతో మాట్లాడాడు. మీడియాతో మాట్లాడినప్పుడు మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు కూడా తను సమాధానం చెప్పారు. ఎందుకంటే సార్ మిమ్మల్ని అడ్డుకునే ప్రయత్నం కొంతమంది చేస్తున్నారు, దాన్ని ఎలా చూస్తున్నారు అన్నప్పుడు నేను గతంలోనే నా పుట్టుకే కాంగ్రెస్, గతంలో నేను తెలుగుదేశం నుంచి బీఆర్ఎస్లోకి వచ్చినప్పుడు మరి ఏం చేశారు, అప్పుడు ఎవరు నన్ను అడ్డుకోలేదు కదా, ఇప్పుడు నా ఇష్టంగానే నేను స్వయంగానే సీఎం రేవంత్ రెడ్డిని నా ఇంటికి ఆహ్వానించాను, నా ఇష్ట ప్రకారమే నేను కాంగ్రెస్ పార్టీలో చేరాను, నేను చిన్నపిల్లని ఏం కాదు, నాకు అన్నీ తెలుసు అని చెప్పేసి కూడా తను చెప్పిన నేపథ్యం కనిపించింది. కాబట్టి సో ఈ ఎవరైతే బయట ఆందోళన చేశారో వారిపైన కూడా పోచారం శ్రీనివాసరెడ్డి కొంత సీరియస్గా ఉన్నారు. ఎందుకంటే చాలా సీనియర్ నాయకుడు బీఆర్ఎస్ పార్టీలో, సో గతంలో కూడా ఎందుకంటే ఇలాంటి ఎవరిష్టంగా వాళ్ళు పార్టీలో చేరుతుంటారు, ఎవరి అభిప్రాయం వాళ్ళకు ఉంటుంది. కానీ ఒకరి అభిప్రాయాన్ని కొందరు ఈ విధంగా ప్రవర్తించడం సరైనది కాదు అని చెప్పేసి కూడా చెప్తున్న నేపథ్యం కనిపించింది. ఏదైనప్పటికీ కూడా జరిగిన ఘటనపై కూడా పోలీసులు చాలా సీరియస్గా ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా స్పందించారు. సో ఖచ్చితంగా అధికారులు వివరాలు అడిగి తెలుసుకుంటారని చెప్పారు. సో 2-3 రోజుల్లో సీఎం రేవంత్ రెడ్డి కూడా జరిగిన ఘటనపై స్పందిస్తారని చెప్పేసి కూడా చాలా చెప్పారు. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం అయితే కేబినెట్ మీటింగ్ ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా దానిపై ఇప్పుడు స్పందించనని చెప్పేసి కూడా చెప్పడం కనిపించింది. కాబట్టి సో కేబినెట్ మీటింగ్ అయిపోయిన తర్వాత 2 రోజుల తర్వాత జరిగిన ఘటనపై చాలా క్లారిటీ ఇచ్చే అవకాశం కూడా సీఎం రేవంత్ రెడ్డి తీసుకోబోతున్నారు. ఇక బీఆర్ఎస్ పార్టీకి పెద్ద దెబ్బే అని చెప్పవచ్చు. ఎందుకంటే చాలా సీనియర్ నాయకుడు పోచారం శ్రీనివాసరెడ్డి తను పార్టీ మారితే ఇక చాలా మంది ఇప్పటికే వార్తలు వస్తున్నాయి, దాదాపుగా 12 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గూట్లో చేరబోతున్నారని చెప్పేసి కూడా వార్తలు వస్తున్నాయి. వాస్తవంగా మెదక్ జిల్లా నుంచి 4 ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నట్టుగా ఉన్న సమాచారం ఉంటుంది. అదేవిధంగా గ్రేటర్ హైదరాబాద్ నుంచి మరో 5 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గూట్లోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది. సో ఇవన్నీ కూడా వార్తలు వస్తున్న నేపథ్యంలో అనూహ్యంగా ఒక్కసారిగా ఎవరు ఊహించిన విధంగా పోచారం శ్రీనివాసరెడ్డి ఈ రోజు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు, కాంగ్రెస్ గూట్కి వచ్చారు. సో ఇక మిగిలిన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా ఎప్పుడు చేరుతారు, దాదాపుగా ముహూర్తం కూడా ఫిక్స్ చేసుకుని ఉన్నారని చెప్పేసి కూడా చెప్తున్న నేపథ్యం కనిపిస్తుంది. కాబట్టి ఇక వాళ్ళ చేరిక ఎప్పుడనేది కూడా మనకు క్లారిటీ రావాల్సింది. ఏదేమైనా సరే బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి మొత్తం 39 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వారిలో ఇప్పటికే దానం నాగేందర్ కాంగ్రెస్ గూట్కి వచ్చారు. అదేవిధంగా స్టేషన్ కన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కూడా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. మిగతా వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. సో వాళ్ళ చేరిక త్వరలోనే ఉండబోతుందని చెప్పేసి చెప్తున్న నేపథ్యం కనిపిస్తుంది. సో ఇక ఏదేమైనా సరే మంచి సీనియర్ నాయకుడు పోచారం శ్రీనివాసరెడ్డి ఎంతో అనుభవం ఉన్న నాయకుడు కాబట్టి ఇలాంటి వారు పార్టీ మారారు కాబట్టి సో ఇక బీఆర్ఎస్ పార్టీకి పెద్ద దెబ్బే అని కూడా చెప్పవచ్చు. ప్రస్తుతం సైదులో ఈ విధంగా ఆందోళన చేసిన బాల్క సుమన్ పై ఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేసే అవకాశం ఉంది? ప్రస్తుతం అయితే డీసీపీ విజయ్ కుమార్ ఇక్కడికి వచ్చారు. జరిగిన ఘటన అన్నింటిని కూడా క్షుణ్ణంగా పరిశీలించారు. సీసీటీవీ ఫుటేజ్ని కూడా సేకరిస్తారు ఖచ్చితంగా. సో ఇక జరిగిన ఆందోళనకు సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే అధికారులు ఉన్నారో ప్రస్తుతం వాళ్ళందరినీ అడిగి తెలుసుకున్నారో. తర్వాత అతనిపై కూడా పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసే అవకాశం ఉంది. మనకి సాయంత్రం కల్లా ఒక క్లారిటీ రాబోతుంది. ఏ సెక్షన్ల కింద బాల్క సుమన్ అదేవిధంగా ఆయనతో పాటు ఉన్నటువంటి విద్యార్థి సంఘ నాయకులు ఎవరైతే ఉన్నారో వారిపై ఏ విధంగా ఎలాంటి సెక్షన్స్ కేసులు నమోదు చేశారనేది కూడా మనకి బంజారాహిల్స్ పోలీసులు కూడా ఒక క్లారిటీ ఇవ్వబోతున్నారు. సో ప్రస్తుతం అయితే మాత్రం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోనే ఇలా పోలీసుల అదుపులోనే ఇక్కడ ఆందోళన చేసినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో బాల్క సుమన్తో పాటుగా అదేవిధంగా బీఆర్ఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లి శ్రీనివాస్ యాదవ్ తనతో పాటుగా కొంతమంది నాయకులు విద్యార్థి సంఘ నాయకులు ఎవరైతే వాళ్ళందరూ కూడా బంజారాహిల్స్ పోలీసుల అదుపులో ఉన్నారు. కాబట్టి సో కాసేపట్లో వాళ్ళ మీద నమోదు చేసే కేసులు ఏదైతే ఉన్నాయో అవి కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. వాళ్ళందరూ ఖచ్చితంగా అరెస్ట్ చేసే అవకాశం కనిపిస్తుంది. అరెస్ట్ చేసిన తర్వాత వారందరినీ కూడా మరి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపిస్తారా లేదంటే చర్లపల్లి లేదా చెంచల్గూడ కూడా తరలిస్తారా అనేది కూడా క్లారిటీ రావాల్సింది. ఏదేమైనా సరే ఇప్పుడైతే మాత్రం డీసీపీ విజయ్ కుమార్ అయితే మాత్రం ఇక్కడికి వచ్చి మొత్తం జరిగిన ఘటన అంతా కూడా పరిశీలించారు. సో ఇక బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కూడా డీసీపీ విజయ్ కుమార్ వెళ్ళబోతున్నారు. అక్కడ సీఐని కూడా క్లారిటీ తీసుకోబోతున్నారు. తీసుకున్న తర్వాత పలు సెక్షన్ల కింద వాళ్ళపై కేసులు నమోదు చేసే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం థ్యాంక్ యూ సైదు.
ప్రజాస్వామ్యాన్ని కాపాడండి.